మూగజీవాలకి ఎలాంటి ఆహారాన్ని పెడితే మన లైఫ్ పురోగవృద్ధి వైపు వెళ్తుందనేది రహస్య పరిహారాల శాస్త్రం అని ఒకటుంది. దాంట్లో చెప్పారు. సో, దాని గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. సో, శ్రీ మహాలక్ష్మి దేవి సంపూర్ణ అనుగ్రహం చీమలకు ఆహారం వేస్తే కలుగుతుందని చెప్తున్నారు. అది ఎట్లా అనేది చూద్దాం. ఎప్పుడైనా సరే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలి అంటే, ఆర్థిక సిబ్బందులు పోవాలి అంటే, ఆదాయ మార్గాలు పెరగాలి, ఖర్చులు తగ్గాలి, అప్పుల సమస్య నుంచి బయటపడాలి, రావాల్సిన డబ్బులు రావాలనుకున్నప్పుడు మూగజీవులకు ఆహారం వేస్తూ ఉండాలి. ఈ మూగజీవాలలో మళ్ళీ చీమకు ఆహారం వేయడం అనేది విశేషమైన శుభ ఫలితాలని అందిస్తుందని రహస్య పరిహార శాస్త్రంలో చెప్తున్నారు. చీమలు కష్టపడి ఆహారం సంపాదించుకుంటాయి. అవి విత్తనాలు దాచిపెడితే చీమలు విత్తనాలు భూమిలో దాచినప్పుడు మహావృక్షాలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి తద్వారా. చీమలు కష్టజీవులు. వాటికి ఆహారం వేయడం ద్వారా చాలా ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడొచ్చు. ప్రధానంగా 5 రకాలైనటువంటి ఆహార పదార్థాలను అందించాలి అని రహస్య పరిహార శాస్త్రంలో చెప్తున్నారు. ఒక్కొక్క ఆహారం అందిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. చీమలకి ఎప్పుడైనా సరే బెల్లపు పొడిని ఆహారంగా అందించినట్లయితే వృత్తిపరంగా మన కెరీర్ పరంగా మంచి పురోభివృద్ధి వస్తుంది. అలాగే చీమలకి బియ్యం పిండిని ఆహారంగా వేసినప్పుడు ఆర్థికంగా పురోభివృద్ధి కలుగుతుంది. ఎవరికైనా సంపాదన తక్కువగా ఉండి, ఆ సంపాదన క్రమక్రమంగా పెరగాలి అంటే చీమలకి బియ్యం పిండి ఆహారంగా వేయాలి. సంపాదన పెరిగిన తర్వాత ఫినాన్షియల్‌గా ఒక స్టెబిలిటీ, సెటిల్మెంట్, టాప్ సెటిల్మెంట్ రావాలి అంటే చీమలకి పంచదార ఆహారంగా వేయాలి. బియ్యం పిండి ఆహారంగా వేస్తే ఏమవుతుంది? ఆదాయం నెమ్మదిగా పెరుగుతుంది. పంచదార వేస్తే ఆ వచ్చిన ఆదాయం స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. బెల్లం ఆహారంగా వేస్తే కెరీర్ పరంగా, వృత్తిపరంగా సెటిల్మెంట్ అన్నమాట. చీమలకి తేనె ఆహారంగా వేస్తే కుటుంబంలో ఉన్నటువంటి కలహాల యొక్క తీవ్రత పెరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత పెరుగుతుంది. అయితే మీరు గోధుమ పిండి గనక చీమలకు ఆహారంగా వేస్తే అప్పుల సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. రహస్య పరిహార శాస్త్రం ఏం చెప్తుందంటే, ప్రధానంగా చీమలకి 5 రకాల ఆహార పదార్థాలు పెడితే 1 గోధుమ పిండి, 2 బియ్యపు పిండి, 3 పంచదార, 4 తేనె, 5 బెల్లం. ఈ 5ని ఎలా అందించాలి అంటే శుక్రవారం పూట గాని, శనివారం పూట గాని ఒక విస్తరలో ఈ 5ని ఉంచి ఎక్కడైతే చీమల పుట్ట ఉన్నటువంటి దేవాలయాల దగ్గర గాని, చెట్ల దగ్గర గాని, ఇంటి బయట గాని వీటిని చీమలకు ఆహారంగా అందించాలి. అలాగే పక్షులకు గాని, పావురాలకు గాని గింజలు ఆహారంగా వేస్తే కూడా అన్ని రకాల సమస్యలన్నీ తొలగిపోయి ధనలాభం కలుగుతుంది మనకి. పక్షులు గాని, పావురాలు గాని తాగడానికి ఇంటి ఆవరణలో ఒక తీటి చొట్టిని ఏర్పాటు చేస్తే కూడా మంచిగా మీకు బావుంటుంది. అలాగే గోమాతకి ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు అందించడం వల్ల కూడా అనేక రకాల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు. ప్రామాణిక ధార్మిక గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయంటే ఎప్పుడైనా సరే గోవు ప్రసవించేటప్పుడు, ఆ ప్రసవించే గోవు చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే, ఈ భూమండలంలో ఉన్నటువంటి సమస్య పుననదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అని ధార్మిక గ్రంథాలన్నీ గూడా చెప్తున్నాయి.